నమస్తే అండి. నేను డాక్టర్ నవీన్ మేడి, నెఫ్రాలజిస్ట్. సో మనకి కరెంట్ ఈ ఎపిసోడ్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి, ఎప్పుడు చేయాలి, చేస్తే అడ్వాంటేజెస్ ఏంటి, చేయకపోతే ఏంటి, ఎలా మనుగడ ఎలా ఉంటుంది, ఇవన్నీ చాలా కొన్ని క్వశ్చన్స్ కామన్గా అడుగుతున్నారు. సో ఈ ఎపిసోడ్ చేయడం జరిగింది. సో కమింగ్ టు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇప్పుడు కిడ్నీ డ్యామేజ్ అయింది. ఎస్పెషల్లీ దీన్ని మనం క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. సికిడి పేషెంట్స్ ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ అయినప్పుడు, కిడ్నీ యొక్క పనితనం లేనప్పుడు మనం కిడ్నీ యొక్క పని ఇంకొక కిడ్నీని మనము మన డోనర్ నుంచి తీసుకొని మన బాడీలో అమర్చడం జరుగుతుంది. దీనిని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. సో కిడ్నీ యొక్క పని బెస్ట్ ఇంకొక కిడ్నీ చేయగలదు. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఈస్ ద బెస్ట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్. లేదు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ నాకు అవ్వదు అని అనుకున్నప్పుడు ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అంటే, డయాలసిస్, హీమోడయాలసిస్ కావచ్చు, ఇంకొకటి రీసెంట్ ఎమర్జింగ్ పెరిటోనియల్ డయాలసిస్ ఆర్ పెరిటోనియల్ ఎక్స్చేంజ్ అంటాము. దీంట్లో ఒక రకమైన ఫ్లూయిడ్ పొట్టలో వేస్తాము, డైలీ నైట్ పొట్టలో ఉంచేసి దాన్ని ఆటోమేటిక్గా ఉదయం ఎవాక్యువేట్ చేస్తాము. సో ఇలా బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. హీమోడయాలసిస్ చాలా మందికి తెలుసు, బ్లడ్ తీసి హీమోడయాలైజర్లో సర్క్యులేట్ చేసి ప్యూరిఫై చేసి బాడీలోకి రివర్స్ చేస్తాం. ఇవి ట్రాన్స్ప్లాంటేషన్ లేకుండా మందులతో పాటు ఒక రకమైన ట్రీట్మెంట్. సో ట్రాన్స్ప్లాంట్ అనేది ద బెస్ట్ మోడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ మనం అనుకున్నట్టుగా. సో ట్రాన్స్ప్లాంట్ అనేది ఎప్పుడు చేస్తాము? సో ఎవరికైతే కిడ్నీ ఎండ్ స్టేజ్ డిసీజ్ వచ్చింది, యంగ్ ఫెలోస్, లేదు డోనర్ అవైలబిలిటీ ఉంది అనుకున్నప్పుడు మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్తాం. ఎవరెవరు ఇవ్వగలరు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్? సో జనరల్లీ మనం మన నియర్ రిలేటివ్స్ అంటాం, మదర్, ఫాదర్, సిబ్లింగ్స్, లేదంటే స్పౌజల్, వైఫ్ ఆర్ హస్బెండ్, లేదంటే గ్రాండ్ పేరెంట్స్ ఆర్ గ్రాండ్ చిల్డ్రన్. సో నియర్ రిలేటివ్స్, వీళ్ళ దగ్గర నుంచి ఇది లీగల్గా ఇండియాలో పర్మిటెడ్. సో వీళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి అన్నా మనం వాళ్ళ కన్సెంట్ పొందిన తర్వాత వాళ్ళ బ్లడ్ గ్రూప్ సేమ్ ఉంటే చాలా మంచిది. లేదు బ్లడ్ గ్రూప్ సేమ్ లేకపోయినా మనం మందుల ద్వారా ట్రాన్స్ప్లాంటేషన్ ప్లాన్ చేయొచ్చు. సో ఇది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. లేదు మా దగ్గర డోనర్ అవైలబిలిటీ లేదు, లేదంటే వాళ్ళు ఇంట్రెస్టెడ్గా లేరు కిడ్నీ ఇవ్వడానికి, అప్పుడు ఆప్షన్స్ ఏంటి? మనకి తెలంగాణలో వరకు జీవన్ దాన్ అనే ప్రోగ్రామ్ ఉంది, తెలంగాణ గవర్నమెంట్ రన్నింగ్ ప్రోగ్రామ్, గుడ్ ప్రోగ్రామ్. దాంట్లో మనం మెంబర్షిప్ తీసుకోగలిగితే మనకు కిడ్నీ మన బ్లడ్ గ్రూప్ ప్రకారంగా ఆ టైంకి డోనర్స్ ఎవరైతే వివిధ కారణాల వల్ల మరణించడం జరుగుతుందో వాళ్ళ మంచితనంతో వాళ్ళు ఆర్గన్ డొనేషన్కి విల్లింగ్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి మనకి మన టైం ప్రకారం దొరుకుతుంది. దీన్ని జీవన్ దాన్ అంటాము. వేరే వేరే స్టేట్స్లో వేరే వేరే పేరుతో నడుస్తున్నాయి ప్రోగ్రామ్స్. సో ట్రాన్స్ప్లాంటేషన్ వన్స్ మనం ఎవరైతే ఇస్తున్నారో, ఎవరైతే తీసుకుంటున్నారో ఇవి ఫిక్స్ అవుతాయి. జనరలీ ఒక 1 week to 10 days అనేది ఒక ప్రక్రియ, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక 4 hours, అప్ టు 4 to 5 hours జరుగుతుంది ఆపరేషన్. డోనర్ది సపరేట్గా, రెసిపియంట్ది సపరేట్గా బెడ్ తయారు చేస్తారు. కిడ్నీ అనేది ఎలా బెస్ట్ కిడ్నీ డోనర్కి ఉంచేసి ఉన్న వాటిలో ఇంకొక కిడ్నీ అనేది రెసిపియంట్కి ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ అన్ని టెస్టులు కరెక్ట్ ఫస్ట్ రెసిపియంట్కి డోనర్కి వాళ్ళిద్దరి టెస్టులు కరెక్ట్ ఉన్నాయా చూస్తారు. దాని తర్వాత అట్లీస్ట్ కిడ్నీ తీసిన తర్వాత డోనర్కి అట్లీస్ట్ 20 to 30 years ఏం ఇబ్బంది లేదు అనుకున్నప్పుడే జనరల్లీ ఈ ప్రోగ్రామ్స్ అనేటివి ముందుకెళ్తుంది. సో బేసిక్ టెస్ట్లలో ఇద్దరు పాస్ అవ్వాలి. దాని తర్వాత కిడ్నీ కాంపాటబిలిటీ టెస్టులు ఉంటాయి. సో 3 దశల్లో టెస్టులు చేస్తాం, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3.
డిపెండింగ్ ఆన్ ద పాసింగ్ నెక్స్ట్ లైన్కి వెళ్తూ ఉంటాం. సో ఆపరేషన్ అనేది సైమల్టేనియస్గా స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసి ఆపరేషన్ తర్వాత రోజు నుంచి అబ్జర్వేషన్లో ఉంటారు 2 to 3 days ఐసీయూలో. దాని తర్వాత నార్మల్ వార్డులోకి, దాని తర్వాత డిశ్చార్జ్. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ఎన్ని రోజులు వస్తుంది, మరి డోనార్కి ఏం అవ్వదా అనే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. జనరలీ డోనార్కి ఏం అవ్వకుండా ఉన్నప్పుడే మనం కిడ్నీ తీసుకోవడం అనేది జరుగుతుంది. అట్లీస్ట్ వాళ్ళకి ఒక 15 to 20 years ఏం ఇబ్బంది ఉండకూడదు అనే ఆ టెస్టులు చేసిన తర్వాతే మనం డోనర్ దగ్గర నుంచి కిడ్నీ కన్సెంట్ తీసుకొని రెసిపియంట్కి ఇవ్వడానికి ప్లాన్ చేస్తాం. సో డోనర్ విల్ బి నార్మల్, 1 kidney విల్ బి సఫిషియంట్. 2 kidneys ఉంటాయి ప్రతి హ్యూమన్ బీయింగ్లో. సో ఒక కిడ్నీ అనేది సఫిషియంట్ ఫర్ ఆల్ ద బాడీ ఫంక్షన్స్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. సో డోనర్ బాగానే ఉంటాడు అట్లీస్ట్, బట్ రెగ్యులర్గా ఇయర్లీ వన్స్ రొటీన్ చెక్ చేయించుకుంటూ ఉండాలి. కమింగ్ టు ద రెసిపియంట్, 1 week తర్వాత 1 week to 10 days తర్వాత డిశ్చార్జ్ చేస్తాము. ఇనిషియలీ వీక్లీ వన్స్ విజిట్కి రమ్మంటాము ఒక 3 months. దాని తర్వాత 3 monthsకి ఒకసారి వస్తా, రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాలి. ఎన్ని డేస్ వరకు వస్తుంది అంటే జనరల్లీ 15 to 20 years అనేది హాఫ్ లైఫ్ అంటాము. కొంతమందిలో ఎక్కువ రావచ్చు, కొంతమందిలో డిపెండింగ్ ఆన్ ద డోనార్ వయసు ఎంత, మరి డ్యామేజ్ ఏమన్నా ఉండిందా అలాంటి బట్టి కొంచెం ప్లస్ మైనస్ జరుగుతూ ఉంటుంది. సో దాని తర్వాత లైఫ్ నార్మల్గా లీడ్ చేయొచ్చు రెసిపియంట్స్. ఓకే అండి, నమస్తే.